ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొదలకూరు మండలం ఇరువూరులో 37 కోట్లు పెనాల్టీ. ఎంత వేసావా టన్నుకి అని అంటే 2000. కర్ణాటకలో ఎంత కమ్మారు టన్ను? 4000. ఆ లెక్క వస్తే 75 కోట్లు వచ్చింది. ఈయన ఎన్ని టన్నులకి 2000 వేసాడో 1,84,000 చిల్లరకి 4000 లెక్కన వేస్తే 75 కోట్లు వచ్చింది. వాళ్ళు అమ్మింది 75. జస్ట్ ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక దగ్గర టన్నుకు 40,000, 4,000 టన్నుకు 4,000, 75 కోట్లు వచ్చింది. 19, 20, 21 కలిపితే ఒక్క ఇరువూరు రీచ్ 200 కోట్లు. ఎవరి మీద కేసు పెడతారంటే ఎవరో జేపీ కన్స్టిట్యూన్స్ వంకాయ్ ఎడెత్తింది ఎవరు ఇల్లీగల్గా, వాడు లీగల్ రీచెస్ వాళ్ళు దోపిడీ, ఇల్లీగల్ రీచెస్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, వితౌట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ రీచెస్ ఎవరెత్తారు? సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో ఆమెవరో లేడీ పేరు చెప్పారు, జేపీ కన్స్ట్రక్షన్స్ అంట. దాని తరఫు ఆమె వచ్చి ఎత్తిందా? కొంచెం కాకపోతే కొంచెం అధికారులకి సిగ్గుండబడలే, కలేజా ఉండబడలే, దమ్ము ఉండబడలే. దోచుకున్నాడని పక్కన పెట్టి దోమన పోయే వాళ్ళ పేర్లు పెడతారా? దోమన పోయే వాళ్ళ పేర్లు అది కూడా 3 సంవత్సరాలు వదిలేస్తారా? అరే ఇరువూరులో 100 కోట్లు, 68 ఎకరాలు, మొగళ్ళూరు, మరుపూరు, ముదిగేడు, ఒక్క పొదలకూరు మండలం. ఎవరి మీద కేసులు పెడుతున్నారా? ఎల్లయ్య పుల్లయ్య మీద పెడతారంట. 8 కోట్లు వేస్తారంట ఆయన, గ్రేట్ ఆఫీసర్ వరదాపురం. అరే రోజుకి 4-5 కోట్లు ఎత్తింది. అరే 14 హిటాచీలు, 30 డంపర్లు, క్వాట్ ఎంత ఎత్తుంది? అది కూడా తెలియని అధికారులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు? తమాషాలు పడుతున్నారా? ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకపోతే మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం వస్తుంది. వదిలిపెట్టే ప్రసక్తిలా. అరే ఏమన్నా 1-2 కోట్ల, రోజుకి 4-5 కోట్లు. మైకా మిక్స్డ్ క్వాడ్జ్ టన్ను 35,000 నుంచి 60,000, దానికి 8 కోట్లు వేస్తారంట. నేను కలెక్టర్ గారికి చెప్తుండా, ప్రత్యేకంగా మీరు పర్యవేక్షించండి, దయచేసి మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించండి. ఎవరైతే ఈ దోచుకునే సమయంలో ఉన్నాడో వాళ్ళనే పంపించి పెనాల్టీలు వేసేది, వాళ్ళ ముద్దాయిల్ని ఫిక్స్ చేసేది. ఎవరి కాళ్ళ కింద అయితే బతికారో వాళ్ళ ఇప్పుడు ఫిక్స్ చేసేది. కలెక్టర్ గారికి నేను చెప్తుండా, నెల్లూరు జిల్లాలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా. న్యాయంగా మేమేమి కక్ష సాధింపులు లేనోళ్ళ పేర్లు, మాకు ప్రత్యర్థులు, మాకు రాజకీయ ప్రత్యర్థులని వాళ్ళందరినీ పేర్లు పెట్టమంటంలా. ఎవరైతే చిన్న పిల్లోని అడిగితే చెప్తారు. ఇరువూరు ఇసుక, సూరాయపాలెం ఇసుక ఎందుకయ్యారు? సూరాయపాలెం బహిరంగంగా ఎత్తారు. సూరాయపాలెం బహిరంగంగా, దానికి పెనాల్టీ వేయరా? వదిలేస్తారా? కానీ నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే 5 ఇయర్స్లో మైనింగ్ అధికారులుగా ఉండి నెల్లూరు జిల్లాలో ఉండి ఈరోజు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసేది ఏంది? వాళ్ళు తోటి ముద్దాయిల కింద లెక్క. కానీ వాళ్ళని కాకుండా వేరే టీంని పెట్టి న్యాయంగా ఎవడైతే దోచుకున్నాడో, ఎవడైతే దోషులో వాళ్ళ పేర్లు పెట్టించండి. క్వాంటిటీలో కూడా రాజీ పడబాలి. క్వాంటిటీ వాడు ఏదో పోయి 4 టేబుల్ ఇటు పెట్టుకొని కాదు. గూగుల్ మ్యాప్స్ తీసుకోండి, తాట తీయండి. నేను సిలికాలో గూగుల్ మ్యాప్స్ తీయించా. ఆ ఇల్లీగల్ యార్డుల నుంచి ఎన్ని లక్షల టన్నులు వచ్చేటట్టుగా గూగుల్ మ్యాప్స్ తీయించా.
మొత్తం కట్ట పంపించా పార్టీకి. సిలికా మొత్తం ఎక్కడ ఎక్కడ టెంపుల్ ల్యాండ్, ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్, ఎక్కడ అటవీ పరంబోకు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ మొత్తం పంపించా. ఈరోజు ఎంక్వైరీ దాని మీద బేస్ చేసుకొని చేస్తున్నాం అన్నారు. సంతోషం. బట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి వరదాపురంలో పెనాల్టీ, ఎవరి మీద పెనాల్టీ వేయాల్సింది వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఎవడైతే నేను సత్యాగ్రహం కూర్చుంటే కదలకుండా కూర్చొని ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే పట్టుకోకుండా 30-40 డంపర్లలో మెటీరియల్ పోతుంటే గమ్ము కూర్చొని అయిపోయిన తర్వాత కూడా కేసు పెట్టకుండా ఇప్పుడు పోయి 8 కోట్లు వేసి వస్తాడా? ఎవడి మీద దోనపై ఎవడి మీద పెడతాడా? ఇవన్నీ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తుండా, మీరు వీలైతే మీరే ఇన్స్పెక్ట్ చేయండి. ఇది ఆషామాషి చిన్న కుంభకోణంగా ఒక 50,000 లంచం తీసుకుంటే, ఒక 10,000 లంచం తీసుకుంటే ఆ ఆర్ఐని సస్పెండ్ చేస్తామయ్యా, ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తామయ్యా? ఏమి పాలిటీషియన్స్ కొమ్ములు వచ్చినాయా? మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలు ఉండి నాయకులని చెప్పుకొని 100,000 కోట్లు దోచుకుంటే ఈరోజు ఇరువురులో శాండ్ ఎవరిని పెడతారు? ముద్దాయినే. సూరాయపాలెం ఎవరిని పెడతారు? క్వాడ్జ్ ఎవరిని పెడతారు? తేల్చండి. నేను కొల్లు రవీంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుండా, ముఖేష్ కుమార్ మీనా గారికి విజ్ఞప్తి చేస్తుండా, అవన్నీ ప్రవీణ్ ప్రకాష్ గారు డైరెక్టర్ మైనింగ్కి విజ్ఞప్తి చేస్తుండా, వేరే టీంని పంపించండి. పంపించి కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా చేయించండి. క్వాంటిటీ ఎంతో తేల్చండి. ఎంత పీనలైజ్ చేయాలో చేయండి. ఎవరు ముద్దాయిలో వాళ్ళని పెట్టండి. A1 వదిలేసేసి అక్యూజ్డ్ నెంబర్ 1 వదిలేసి 10 11 పెడితే దోన్పై వాళ్ళని. ఇది ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.